ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం గంగాధరాయ నమః. ఓం ఇందుకళాధరాయ నమః. ఓం ఫాలనేత్రే నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం పన్నగభూషణాయ నమః. ఓం శూలధరాయ నమః. ఓం మృగధరాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. శివాయ నమః. శివరాత్రి సందర్భంగా వ్యావహారికంగా నిన్న శివరాత్రి, కానీ తత్వపరంగా శివరాత్రి ఎప్పుడూ ఉంటుంది. ఒకరోజు వచ్చిపోయేది కాదు శివరాత్రి అంటే. కానీ లోక ప్రసిద్ధంగా నిన్న జరిగింది కనుక ఆ సందర్భాన్ని గౌరవించి మనము శివతత్వాన్ని మననం చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఏమంటారు? నైమిత్తికం అంటారని చెప్పుకున్నాం. అంటే నిత్యము నైమిత్తికం అనే ఉంటాయి. నైమిత్తికం అంటే ఒక నిమిత్తంతో చేసుకునేది, ఒక కారణం వల్ల మనము శివరాత్రి అనే ఒక పర్వదినాన్ని జరుపుకుంటాం కనుక ఇది నైమిత్తికమైన ఒక దినం. దాన్ని పురస్కరించి ఈరోజు శివతత్వాన్ని మననం చేద్దాం. ముందు మీరు ఏం చేస్తారంటే ఒక పాట వినండి. సాహిత్యం మీద దృష్టి పెట్టి సంగీతాన్ని ఆస్వాదించుకుంటూ వినాలి. ఆ తర్వాత మనం తత్వాన్ని చెప్పుకుందాం. ఎందుకయా సాంబ శివ, ఎందుకయా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ? ఎందుకయా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ? ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, ఎందుకయా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ? ఎందుకయా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ. అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి, ఎందుకయా సాంబ శివ, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి, ఎందుకయా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ? ఎందుకయా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ.
కట్టి పటకాగా కాలాహిని కుట్టి, తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి, కేల త్రిశూలము పట్టి కాలమందు కీల పెట్టి ఎందుకయా సాంబ శివ. కేల త్రిశూలము పట్టి కాలమందు కీల పెట్టి ఎందుకయా సాంబ శివ. ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర. ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా ఎందుకయా సాంబ శివ. ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా ఎందుకయా సాంబ శివ. ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన పాట ఇది. ఒక తమాషా పాట. భక్తిలోనే తమాషా ఎట్లా ఉంటుందో ఉంటుంది. ఏమంటున్నారు? ఎందుకయ్యా సాంబశివ, ఎందుకయ్యా, ఎందుకయ్యా ఇట్లా ఎందుకున్నావయ్యా నువ్వు? నీకెవరు తలదూవేవాళ్ళు లేరా? ఎందుకు జటాజూటం కట్టుకున్నావు? అందులో గంగనెందుకు పెట్టుకున్నావు? మళ్ళీ ఇంకేం దొరకనట్టు నెలవంకను తీసుకొని కలికితురాయిగా, మల్లెపువ్వు కలికితురాయిగా పెట్టుకున్నాడట ఆయన. అలలతోటి గంగ చుట్టి తలపాగా కట్టుకున్నట్ట. మన వాళ్ళు కట్టుకుంటారు చూడండి పెళ్లిళ్ళలో తలపాగాలు, అట్లా కట్టుకున్నాడా ఏమిటి? శివుడు ఎందుకు అట్లా ఉన్నాడు అని అడుగుతున్నట్లు, ప్రశ్నిస్తున్నట్లు ఉంది. ఈ కాలం వాళ్ళు, కొంతమంది పురాణాల మీద నమ్మకాలు లేని వాళ్ళు కూడా ఇట్లా అడగచ్చు, ఎందుకు అట్లా ఉన్నాడు ఇంతకు శివుడు అంటే. భక్తితో ఉన్న వాళ్ళకు కూడా ప్రశ్న ఉంటుంది కదా, ఇట్లా ఎందుకున్నాడు శివుడు ఇంతకు విచిత్రంగా? అసలు హిందూ ధర్మంలో దేవతలందరూ విచిత్రంగానే ఉంటారు, ఎందుకుంటారు అట్లాగూ అని అడుగుదామంటే భక్తి ఉన్న వాళ్ళకేమో కాస్త ఆస్తికులకు భయం ఉంటుంది. అడిగితే మంచిది కదా, ఏదైనా సరే దండం పెట్టాలంతే. కానీ అడగాల వద్దా ఇంతకు అంటే? అడగాలి, అడిగి తెలుసుకోవాలి. ప్రశ్నించి ఏదో దుడుకుగా అడగకూడదు, జిజ్ఞాసతో అడిగి దాని తత్వ రూపం ఏమిటో తెలుసుకోవాలి. అయితే ఇవన్నీ ఎవరో ఫ్యాషన్ మేకర్స్ అందరూ ఫ్యాషన్ డిజైన్ చేస్తారు చూసారా? నిద్రపోతాడు, వాడి బుద్ధిలో ఏదో పుడుతుంది, పొద్దున్న లేవగానే ఒక ఫ్యాషన్ని కనిపెడతాడు. అట్లా వచ్చినాయి ఇవన్నీ దేవతామూర్తులు. ఇదేమైనా ఫ్యాన్సీ డ్రెస్సా అంటే అట్లా కాదంటోంది మన హిందూ ధర్మశాస్త్రం. ఏం చెప్తుంది? దేవతామూర్తులందరికీ కూడా ఏ సాకార రూపాన్ని చూపించారో ఆ సాకార రూపంలోని ఒక్కొక్క గుర్తు, చిహ్నం అంటాం మనం. ఆ గుర్తులన్నీ కూడా ఋషులు దర్శనం చేసి, వాళ్ళ తపస్సులో దర్శనం చేసి మనకు ఒక అభౌతికమైన తత్వాన్ని భౌతిక రూపంలో చూపిస్తే ఎట్లా ఉంటుందో ఆ చూపించటానికి అందించిన రూపాలు ఆ సాకార రూపాలు. అంతే. ఇప్పుడు మనము ఒక మనిషిని నీ గురించి చెప్పు అన్నాం అనుకోండి, దేని గురించి చెప్తాడు? ముక్కు మొహం గురించి చెప్తాడా? ఏం చెప్తాడు తన గురించి అంటే? కొన్ని గుణాలు చెప్తాడు. నన్ను అర్థం చేసుకోవయ్యా అన్నారనుకోండి ఎవరైనా, ఏం అర్థం చేసుకుంటాం? అతని ముక్కు ఎట్లా ఉంది, మూతి ఎట్లా ఉంది, ఆయన బట్టలు ఎట్లా ఉన్నాయి, ఇవి అర్థం చేసుకుంటామా? కాదు. ఆ భౌతిక రూపంలో కనిపిస్తున్న ఒక మనిషి యొక్క అభౌతిక లక్షణాలు ఏమున్నాయో గుణగణాలు అంటాం మనం. ఆ గుణగణాలను అర్థం చేసుకుంటాం, అంతేనా? అయితే మనకే స్థూల దేహంతో అది సత్యం కాదు కదా, భౌతిక రూపం సత్యం కాదు, మనిషి అంటే అది కాదు, గుణగణాలే మనిషి అని ఎట్లా ఉంటుందో మరి దేవతామూర్తులు ఎట్లా ఉంటారు? కేవలం ఒక లక్షణాత్మకమైన స్వరూపాన్ని చూపించటం కోసం, అది మన సాధనకు ఎట్లా ఉపకరిస్తుందో దాన్ని చూపించటం కోసం, నిరాకార తత్వాన్ని చెప్తే అర్థం చేసుకోలేని పసి మనసు కోసము అది ఒక సాకారమూర్తిని మనకు చూపిస్తుంది. అయితే ఈ ఎందుకయ్యా అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణానంద మఠంలో గురుదేవులు అందించిన ఇంకొక పాట ఉంది. ఆ పాటను కూడా వినండి. ఆ తర్వాత మనం తత్వాన్ని చెప్పుకుందాం. సాహిత్యం మీద బాగా దృష్టి పెట్టి వినాలి.
తదిం కిటక్ తదిం కిటక్ తదిం కిటక్ తచ్చం తకచం కిటచ తదిం కిటక్ తదిం కిటక్ తదిం కిటక్ తచ్చం తకచం కిటచ తదిం కిటక్ తదిం కిటక్ తదిం కిటక్ జం. అణచివేస్తున్నది ఆత్మా అనాత్మములను, అణచివేస్తున్నది ఆత్మా అనాత్మములను. నిలకడగా నిలకడగా నిరంతర క్రీడగా అణచివేస్తున్నది ఆత్మా అనాత్మములను. నిలకడగా నిరంతర క్రీడగా శివ 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 ఎనలేని సుఖము ఆత్మా, ఎనలేని సుఖము ఆత్మా. ఎదగలేనివిగా అనాత్మముల చేసి, ఎనలేని సుఖము ఆత్మా. ఎదగలేనివిగా అనాత్మముల చేసి. శంకర 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 శంభో 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 శంభో. స్థిరమును చేరుతున్నవి ఇదేదే ఇంద్రియములు, స్థిరమును చేరుతున్నవి ఇదేదే ఇంద్రియములు. గంగాధర 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 గంగాధర. సాధనాహ్లాదమును కళగా అన్వయమై ధరింపు మనా.
ఆస్వాదనాహ్లాదమును కళగా అన్వయమై ధరింపుమనా ఇందు కళాధర 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 ఆత్మానాత్మ వివేకపు సాధనయే జీవితమనా ఆత్మానాత్మ వివేకపు సాధనయే జీవితమనా ఫాలనేత్ర 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 పొందని ప్రవర్తనలు భూషణములాయన పొందని ప్రవర్తనలు భూషణములాయన పన్నగభూషణ 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 అన్వేషణ నిత్యధారణగా మృత్యువును జయించుటయనగా అన్వేషణ నిత్యధారణగా మృత్యువును జయించుటయనగా మృగధరా 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 మృత్యుంజయ 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 అణచివేస్తున్నది ఆత్మ
అనాత్మములను అణచివేస్తున్నది ఆత్మ. అనాత్మములను నిలకడగా నిలకడగా నిరంతర క్రీడగా అణచివేస్తున్నది ఆత్మ. అనాత్మములను నిలకడగా నిరంతర క్రీడగా. నమ శివాయ. స్వామి యొక్క సాకార రూపంలోని అన్ని లక్షణాలను, అన్ని చిహ్నాలను కూడా సాధకుడి యొక్క సాధన సోపానాలుగా చూపించింది ఆ పాట. ఇది చాలా గొప్ప విశేషము హిందూ ధర్మంలో ఉన్నది. ఇప్పుడు ఈ పాట వింటుంటే మీకు పైనుండి కింది దాకా, అంటే శిరస్సు నుండి సిరిపాదం దాకా ఆ వర్ణన వస్తుంటే, గంగాధర, జటాధర, ఇందుకళాధర అంటుంటే ఆ రూపాన్ని ఊహించుకుంటారు. ఇప్పుడు తాతయ్య మనవడికి కథ చెప్తున్నాడు. అనగనగా ఒక రాజు. ఎక్కడున్నాడు రాజు? అనగనగా ఉన్నాడు, రాజు ఎక్కడ లేడు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు దాన్ని ఊహించుకుంటాడు. అంటే మనసుకున్న ఒక శక్తి ఏమిటంటే ఊహాశక్తి, ఇమాజినేషన్ అంటాం. ఇప్పుడు అనగనగా ఒక రాజు అని తర్వాత కథ చెప్తూ పోతూ ఉంటే ఆ పిల్లాడు ఏం చేస్తాడు, ఆ కథకు ఆ రూపానికి ఆ కథను అన్వయించుకొని చెప్తున్నంతసేపు ఊహించుకుంటుంటాడు. దానివల్ల ఏమవుతుంది, వాడికి బాగా ధారణ అవుతుంది. ధారణయే ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి అది సహకరిస్తుంది. కనుక కథలు చెప్పటం అనేది, పురాణ కథలు ఎట్లా చిన్నపిల్లల స్థితికి పురాణ కథలు అంటే కేవలం నేరుగా తత్వం చెప్తే దాన్ని ధారణ చేయలేని స్థితిలో అట్లా కథ రూపంలో చెప్పటానికి రూపొందించటం అంటారు. రూపక్రియాయాం ధాతు అంటే మనస్సు రూపొందించుకుంటుంది దాన్ని. అట్లా చేసుకోవటానికి, జీవుడికి ఎదగటానికి అనుకూలంగా ఇవన్నీ మనకు సాకార ఆరాధనలు, పురాణ కథలు ఇవన్నీ కూడా చెప్పబడినాయి. ఇప్పుడు మొదటి నుండి మొదలు పెడదాం. ముందేమన్నారు, గంగాధర స్వరూపం అన్నారు. అంటే ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన నెత్తి మీద గంగను పెట్టుకున్నాడట. నెత్తి మీద గంగను పెట్టుకున్న ఆయనకు మనం ఏం చేస్తాము, ఒక చెంబుతో తీసుకెళ్ళి కాస్త నీళ్లు పోసి తడిపేద్దామని ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఒక గొట్టం పెడతాం. ఆ గొట్టంలో నుండి ఒక సన్న ధార వస్తుంటే దాంతోనే తడిపేద్దామని ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా గుళ్ళో లింగము తడవటం చూసారా మీరు? అదేమిటి, శిలా విగ్రహం, శిలతో తయారైంది. ఎంత తడిపితే మాత్రం తడుస్తుందా? తడవదు, మళ్ళీ ఆరిపోతుంది. ఎట్లా ఉన్నది అట్లా ఉంటుంది. అభిషేకం అంటే అభిసించతి అని ధాతు, అంటే తడపటం అని అర్థం. మనం భౌతికంగా ప్రయత్నం చేస్తే శివుడు ఎప్పుడు తడవడు, కానీ అభౌతికంగా సాధన చేత ప్రయత్నం చేస్తే మాత్రం జరుగుతుంది. అది అందులో సూచన మనం పట్టుకోవాలి. ఇప్పుడు నెత్తి మీద ఆయన గంగను ఎందుకు పెట్టుకున్నాడు? ఇంతకు చల్లగా ఉండటం, వేడి చేయకుండా ఉంటుందనా? మంచు కొండల్లో ఉండే ఆయనకేం వేడి చేస్తుంది? చేయదు. ఎప్పుడు కూల్గా ఏసీలో ఉన్నట్టు ఉంటాడు ఆయన, ఇంక వేడి చేయదు కదా. మరి ఎందుకుంది? మీకు పురాణ కథ తెలుసా? గంగను ఎందుకు పెట్టుకున్నాడో? గొంతుల విషయానికి తల మీద గంగకు సంబంధం లేదు. భగీరథుడు
తీసుకొచ్చాడు ప్రయత్నం. ఆ కథని క్లుప్తంగా చెప్పుకొని అప్పుడు తత్వం చెప్పుకునే అర్థం చెప్పుకున్నాం. భగీరథుడు ఇక్ష్వాకు వంశంలోని రాజు. పూర్వపు కథను వదిలేస్తే ఆయన వంశీయులు 60,000 మంది, వాళ్ళందరూ కూడా భస్మరాశిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళనందరినీ తరింపజేయాలంటే ఏం చేయాలి? గంగను భూమి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరి మీదుగా ప్రవహింపజేస్తే, ఆ భస్మరాశి మీదుగా ప్రవహింపజేస్తే వాళ్ళకి ముక్తి వస్తుందని చెప్పారు. విష్ణుమూర్తి యొక్క పాదముల చెంత ఉందట, అక్కడ నుండి తీసుకురావాలి ఇప్పుడు ఆ గంగను. ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసేటప్పటికి మళ్ళీ ఏమైంది? గంగ నేరుగా అక్కడ నుండి భూమి మీదకి పడితే, ఆకాశగంగ భూమి మీదకి పడితే ఆ ప్రెషర్ తట్టుకోలేక భూమి ఏమవుతుంది? అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి దాన్ని ధరించేవాడు ఒకడు మధ్యలో కావాలని చెప్పారు. అప్పుడైతేనే పంపించిన కుదురుతుంది, లేకపోతే భూమి అతలాకుతలం అవుతుందని చెప్పారు. మళ్ళీ తపస్సు చేశాడు పాపం. ఒకటే ఎపిసోడ్లో 3-4 సార్లు తపస్సు చేస్తాడు భగీరథుడు. మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తే ఆయన అప్పుడు మనకు పిక్చర్ కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? సినిమాల్లో చూస్తాం కదా, అట్లా జటలన్నీ ఇట్లా లేచి ముడి కట్టుకుంటే ఆ మధ్యలోకి వెళ్ళి ఒక స్త్రీ రూపంలో ఉన్న గంగాదేవి అందులో ఇరుక్కుంటుంది. అప్పుడు అందులో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జటలో బంధించేశాడు శివుడు. మళ్ళీ ఎట్లా? ఇప్పుడు కావాలి కదా, కిందికి రావాలి కదా, మళ్ళీ తపస్సు చేస్తాడట. మళ్ళీ తపస్సు చేస్తే అప్పుడు శివుడు కరుణించి దాన్ని ఒక పైప్లోంచి వదిలినట్టుగా అట్లా ఒక పాయను వదిలిపెట్టాడట. ఆ వదిలిపెడితే అది మళ్ళీ ప్రవహించుకుంటూ గలగలమని పారుకుంటూ వస్తుందట. వస్తూ మధ్యలో జఘ్ను మహర్షి ఆశ్రమం ఉందట. ఆయన ఆశ్రమాన్ని అంతా అది ముంచేసి కొట్టుకునేటట్టు చేసిందట. ఆయన కోపం వచ్చింది. ఋషులకు కోపం వస్తే ఊరుకోరు, వాళ్ళు ఏం చేస్తారు? తాగేశాడట, మొత్తం గంగనంతా తాగేశాడట. మళ్ళీ తపస్సు చేశాడట భగీరథుడు. మళ్ళీ తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి కరుణించి దయచేత మళ్ళీ ఏం చేశాడు? నోట్లోంచి వదిలేస్తే మళ్ళీ ఎంగిలవుతుంది కదా, అందుకని చెవిలోంచి వదిలాడట. అందుకే జఘ్ను మహర్షి చెవిలోంచి వచ్చింది కాబట్టి ఇది జాహ్నవి అని పేరు వచ్చింది దానికి. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది, అది భూమి మీదకి వచ్చేసి తర్వాత వాళ్ళ పూర్వీకులందరినీ కూడా అది ఏం చేసింది? తరింపజేసింది గంగ అని చెప్తారు. కథ ఎట్లా ఉంది? బాగుందా లేదా? బాగుంది. ఎందుకు బాగుందంటే తపస్సు చేసింది మనం కాదు, చాలా బాగుంది. గంగ మనం కాదు, విష్ణు మనం కాదు, శివుడు మనం కాదు, ఆ భస్మరాశిగా ఉన్నది కూడా మనం కాదు, పితరులం మనం కాదు. మన పితరులు ఏమైనా తరించారా? లేదు. మరి ఎందుకు బాగుంది? మనకేం సంబంధం చెప్పండి? బాగుందంటే బాగుంది అనాలి, ఇంతేనా? ఇట్లా చెప్తే చిన్నపిల్లల్లాగా దండం పెట్టడం అనేది చిన్నప్పుడు సరిపోతుంది. కానీ పెద్దవాళ్ళం అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఎందుకు అట్లా ఉందా కథ? నాకేం సంబంధం? మరి మా పితరులు ఎట్లా తరిస్తారు? ఆ కథ వింటే మన పితరులు తరిస్తారా చెప్పండి? తరించరు. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? భగీరథుడు లాగా 4 సార్లు తపస్సు అంటే మన జీవిత కాలంలో అసలే కాదు. 1 గంట ప్రవచనమే వినలేము మనం, తపస్సులు ఏం చేస్తాం? అట్లా ఎట్లా అని సంబంధం ఏమిటో వెతుక్కోవాలి. సరే, ఇప్పుడు దానికి మనం ఎట్లా ఆ గంగను భూమి మీదకి రప్పించాలో అది ఒకసారి మననం చేద్దాం తత్వపరంగా. శివుడు అంటే అందరికీ ప్రసిద్ధంగా తెలిసింది ఏమిటి? త్రిమూర్తులలో ఒక స్వరూపం శివుడు. ఆయనకిచ్చిన హోదా ఏమిటి త్రిమూర్తులలో? సృష్టి యొక్క లయకారకుడు అంటాం. అంటే బ్రహ్మదేవుడేమో సృష్టికర్త, సృష్టిని చేసేవాడు. విష్ణుమూర్తి ఏమో సృష్టి భర్త, సృష్టిని నిలిపేవాడు. మహేశ్వరుడేమో సృష్టి హర్త, లయం చేసేవాడని మనకు తెలుసు. ఏ సృష్టిని అంటే ఇప్పుడు ఒక మనిషి జీవిత కాలంలో సృష్టి జరగటము, ఉండటము, లయం అవ్వటం మనం చూడగలమా? సృష్టి ఆరంభం ఆద్యంతాలు మనం చూడగలమా? చూడలేం. బయట సృష్టికి అయితే మనం ఆద్యంతాలు చూడలేము, ఎప్పుడూ స్థితిలోనే ఉంటాం. మనం ఉండగానే అంతా స్థితి లయాలు అన్నీ అవ్వవు మనం చూస్తూ మన జీవిత కాలంలో. మరి ఇప్పుడు ఆ సృష్టితో స్థూలంగా పోల్చుకున్నాం అనుకోండి, మనకి ఏమీ తెలియదు, పురాణాన్ని మళ్ళీ దండం పెట్టాల్సింది, అంతకంటే మనం ఏం చేయలేము. కానీ సృష్టి స్థితి లయలు అనేవి బయట ఏదో కనిపిస్తున్న భౌతిక సృష్టితో కాకుండా, స్థూలంగా ఊహించుకోకుండా సూక్ష్మంగా మన దగ్గర సృష్టి స్థితి లయలు ఎట్లా జరుగుతాయో ముందు సాధకుడు అది అన్వయం చేసుకోవాలి తనకు. ఇప్పుడు సృష్టి చేయటము అన్నాం అనుకోండి, ఏ సృష్టి అంటే సృష్టి ఎందుకు జరిగింది అన్న ఆలోచన మనకు రావాలి. ఎప్పుడు జరుగుతుంది సృష్టి అంటే బ్రహ్మ సృష్టి చేశాడు. బ్రహ్మ శబ్దానికి బృహి వృద్ధౌ ధాతు అని చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఎదగటం. ఎదుగుతున్న సాధకుడికి
సృష్టి జరగాలి. ఏ సృష్టి జరగాలంటే ఒక జిజ్ఞాస కలగాలి. ఎందుకయ్యా అని అడగాలి. ఈ పాటలో ఆయన అడిగారు చూసారా, ఎందుకయ్యా ఎవరయ్యా నిన్ను ఇట్లా ఉండమని చెప్పింది, అసలు ఏమిటి ఇక్కడ జరుగుతున్నది, ఏమిటి ఈ సృష్టి, ఏమిటి ఈ దేవతలు, ఏమిటి నేనెవరు అనే ఈ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుందో ఒక సాధకుడికి, అప్పుడు సృష్టి ఆరంభం. ఇప్పుడు ఈ సృష్టిని చేసుకున్న బ్రహ్మదేవుడు ఎవరు చేసుకున్నారు ఈ సృష్టిని? జిజ్ఞాస తనలో కలిగింది కదా, ఆ కలగటమే సృష్టి ఆరంభం అందాం మనం. ఇప్పుడు ఈ సృష్టిని ఎవరు చేశారు? తన జిజ్ఞాస, తన బుద్ధిలో తనకే కలిగింది ఈ జిజ్ఞాస. అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. చెప్పండి. మిమ్మల్ని ఏం బయట సృష్టి చేయించారు, మీరు బ్రహ్మ అయినంత మాత్రం చేత మీ సృష్టి, మీకు భయపడొద్దు. బయట సృష్టి అంతా మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, దాన్నంతా ఆ బాధ్యత మీకు ఇవ్వరు. కానీ తన సృష్టికి ఎవరు కారణం? ఇప్పుడు తనే కారణం. ఎవరు? తన ఎదగాలన్న ఒక జిజ్ఞాస, ఆ జిజ్ఞాసయే బ్రహ్మస్వరూపమై తనకు సృష్టి చేసింది. అప్పుడు అది సృష్టి మెయింటైన్ ఎవరు చేస్తున్నారు? విష్ణుమూర్తి. విష్ణు అంటే విష్ణు వ్యాప్తో ధాతు, అంటే అంతటా వ్యాపించి ఉండటం విష్ణు లక్షణం. ఇప్పుడు ఎవరికైతే ఇట్లాంటి ఒక జిజ్ఞాస కలుగుతుందో జీవితంలో, మొట్టమొదటిసారి ఒక ప్రశ్న, ఇటువంటి బుద్ధితో ఎదిగే ఒక ప్రశ్న కలుగుతుందో, అతని ప్రతి ప్రవర్తనలో ఈ శోధన ఉంటుంది. ఏమిటిది? తెలుసుకో 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 అని లోపల నుండి బుద్ధి ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. అంటే 84 లక్షల జీవరాశుల్లో వేరే అన్నిట్లో మనిషి కాకుండా, ఆలోచన లేకుండా ఉండే ఈ మనిషి ఇప్పుడు బుద్ధితో ఆలోచించటం అనే ఒక ప్రక్రియను మొదలు పెడతాడు. అది ఎక్కడెక్కడ చేస్తాడు? ప్రతి ప్రవర్తనలో చూస్తాడు. ఎందుకు ఇట్లా ఉంది అని ప్రతి ప్రవర్తనలో ప్రశ్నించుకుంటూ దాన్ని నిలుపుకుంటాడు. ఆ జిజ్ఞాసను నిలుపుకోవటం విష్ణు లక్షణం. ఇప్పుడు ఎవరా విష్ణుమూర్తి? గట్టిగా చెప్పండి. ఎవరా విష్ణుమూర్తి? తనే విష్ణువు. ఇప్పుడు తర్వాత దీన్ని లయం చేస్తాడట మహేశ్వరుడు వచ్చి. లయం చేయటం అంటే అదేదో 2012 సినిమాలో అంతా మునిగిపోయింది చూడండి, అది కాదు లయం అంటే. అమెరికా బుద్ధికి అంతే ఆలోచించగలడు. లయం అంటే వాళ్ళకి ఏమో అర్థం కాదు. లయం అవ్వటం అంటే నాశనం చేయటం, ముంచేయటం అని అర్థాలు కావు. లయం అంటే సమాధాన పడటం. ఎక్కడ ఈ ప్రశ్నలన్నీ తన సాధనలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుందో అది లయం అయిపోతుంది, వాడి సృష్టి లయం అయిపోతుంది. ఎట్లా వస్తుంది? సాధన చేత, జిజ్ఞాస, విచారణ చేత. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ విచారణలో తన తపస్సు చేత అందుకుంటాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వస్తాయి. నేనెవరు, సృష్టి ఏమిటి, భగవంతుడెవరు, ఇవన్నీ ఎప్పుడు సమాధాన పడతాడు. సమాధానం అంటే అర్థమవుతుంది కదా, అన్నిటికీ అక్కడ సమన్వయం కుదురుతుంది. ఇంకా తనకు ప్రశ్నలు ఉండవు. ఏ స్థితిలో సాధన పూర్ణమైతే ఆ సమాధాన స్థితి వస్తుందో అది లయం అవ్వటం సృష్టి. ఇంకా ఆ జీవుడికి మళ్ళీ సృష్టి చేసుకోవాల్సిన అవసరం లేదు, వాడి సృష్టిలోకి రాడు. ఇది సృష్టి స్థితి లయములు. ఇప్పుడు ఈ సృష్టి హర్త ఎవరైతే లయం చేసుకున్నాడో ఆ మహేశ్వరుడు ఎవరు? తానే. సాధనలో తన జిజ్ఞాసను నిలుపుకోవటం, జిజ్ఞాస చేత విచారణ పొంది దాంట్లో సమాధాన పడటమే సృష్టి స్థితి లయలు. ఎవరికి? సాధకుడికి. ఆ 3 స్వరూపాలు కూడా తనవే. అయితే ఈ 3 స్వరూపాలు కూడా దేని నుండి వచ్చినాయి? సృష్టి మొదట్లో బ్రహ్మదేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? హిరణ్య గర్భుని నాభి నుండి వచ్చాడు. అంటే అధిష్టాన స్వరూపం నుండి వచ్చింది. ఆ అధిష్టానమే మనందరిలో ఉన్న సచ్చిదానంద స్మృతి స్వరూపం. ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపం నుండే సృష్టి జరిగింది, ఇంకో దగ్గర నుండి జరగదు. అంటే అది ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం విచారణ చేసుకుంటున్నాం. జిజ్ఞాస కలిగింది, ఈ రోజు మనం ఇట్లా కూర్చొని విచారణ చేసుకోగలుగుతున్నాం. అంటే ఇది సృష్టి స్థితి లయములు. ఇప్పుడు శివుణ్ణి ఆరాధించటం అంటే సమాధాన పడే స్థితిని ఆరాధన చేయటం. మనం శివుణ్ణి ఆరాధన చేయటం అంటే ఏమిటి? శివ శబ్దానికి శము ఉపశమే ధాతు, అంటే ఉపశమింపజేస్తాడు, అణచివేస్తాడట. అణచివేస్తుంది ఆత్మ అనాత్మములను అని పాటలు విన్నారు కదా మీరు. అంటే ఆత్మస్వరూపం తన సచ్చిదానంద స్మృతి స్వరూపం ఏం చేస్తుంది? అన్ని ప్రశ్నలు, అనాత్మముల వల్ల తనకు కలుగుతున్న అన్ని ప్రశ్నలను కూడా అణచివేస్తుంది. అంటే ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. దీన్నే పతంజలి మహర్షి సమాధి స్థితి అంటారు యోగ సూత్రాల్లో. సమాధాన పడటం అంటే అన్ని అవగాహన అవ్వటం, తన స్వరూపం తనకు అవగాహన అవ్వటమే ఈ అణచివేయటం అంటారు. ఇప్పుడు శివుడికి ముందు చూపించింది ఏమిటి? గంగాధర స్వరూపం. ఈ గంగను ధరించాడట శివుడు.
ఈ కథతో పోల్చుకుంటూ మనం సాధనను అన్వయం చేసుకుందాం. కథలో ఏం జరిగింది? భగీరథుడు అనే ఒక సాధకుడు ఇప్పుడు తను తరించటానికి, తన పితరులను తరింపజేయటానికి గంగను భూమి మీదకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ సాధకుడు ఎవరైతే ఈ జిజ్ఞాస కలిగిందో, ఈ సృష్టిలోని రహస్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిందో, అతను ఏం చేస్తాడు? విచారణ అనే తపస్సు చేస్తాడు. ఇప్పుడు విష్ణుమూర్తి పాదాల దగ్గర నుండి గంగ రావాలి. విష్ణుమూర్తి అంటే అంతటా ఉన్న తన ప్రవర్తన విష్ణు స్వరూపం. ఎక్కడెక్కడ దేన్ని ముట్టుకున్నా ఆ శోధన ఉంటుంది లోపల అని చెప్తున్నాం. ప్రతి ప్రవర్తనలో శోధించుకుంటాడు. దీని అర్థం ఏమిటి, దీని అర్థం ఏమిటి అని. చిన్నపిల్లలకు ఎంత శోధన ఉంటుంది చూసారు ఎప్పుడైనా? పెద్దవాళ్ళమైన మనకే ఏది ఉండదు, కానీ పిల్లలు ఎప్పుడు కూడా ఇదేమిటి ఇదేమిటి అని అడిగితే మనం ఏమంటాం? అన్నిటికీ అట్లా ప్రశ్న అడగొద్దు, నోరు మూసుకో అని వాడిని పాపం నోరు నొక్కేసి మూయించి వాడి జిజ్ఞాసని చంపి పారేస్తాం. అట్లా కాకుండా సాధకుడైన వాడు తత్వపరంగా అన్వయం చేసుకోవటానికి తన స్వరూపం కోసం అడుగుతున్నాడు ఈ ప్రశ్నలు. ఇప్పుడు ఈ విష్ణుమూర్తి పాదాల దగ్గర నుండి గంగ రావాలట తను తరించటానికి, తన పితరులందరూ తరించాలి అంటే తన వంశం తరించటానికి. ఇప్పుడు విష్ణుమూర్తి అంటే అన్ని ప్రవర్తనలలో వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటే గంగాదేవి వస్తుంది తపస్సులో. ఎట్లా? గంగ అంటే ఏమిటంటే అక్కడ నుండి వచ్చే ఆకాశగంగ నీళ్ల రూపంలో ఊహించుకోవద్దు. గాం గచ్చతీతి గంగా అన్నారు. గచ్చతి సుస్థిరమితి గోహు. గో శబ్దమే ద్వితీయ విభక్తిలో గాం అనే అవుతుంది. గాం గచ్చతీతి గంగా అంటే సుస్థిరమును చేరుతుంది గంగ. ఇప్పుడు గో శబ్దానికి 3 అర్థాలు చెప్పారు. ఏమిటి? ఒకటేమో భూమి, ఒకటేమో గోవు, ఇంకొకటి ఇంద్రియాలని 3 అర్థాలు చెప్పారు. ఇప్పుడు ఈ కథలో భూమిని గామందాం మనం. అంటే గంగ ఏం చేరింది? భూమిని చేరింది గనుక అక్కడ సుస్థిరమైన భూమిని చేరింది గనుక అది గంగా అయిందనమాట. దాని పేరు గంగా అని వచ్చింది. స్థిరంగా ఎందుకుంది భూమి? మనం స్థిరంగా అంటున్నాం, తిరుగుతోంది కదా. తిరుగుతుంటే స్థిరం అంటారా? దాన్ని అంటారు. ఇప్పుడు పరిగెత్తుతున్నాడు ఒక పిల్లవాడు, నిదానంగా పరిగెత్తు అన్నాం. నిదానంగా ఉన్నవాడు పరిగెత్తుతాడు ఎక్కడన్నా? అంటే అర్థం ఏమిటి? స్టడీగా ఉండటం. పరిగెత్తటంలో స్టడీగా ఉండాలి. పరిగెత్తే ఆగిపోమని అర్థం కాదు అక్కడ. అంటే చలించకుండా పరిగెత్తాలి, అప్పుడు వాడు ఫస్ట్ వస్తాడు. అవునా? టెన్షన్ పడితే రాడు. పరిగెత్తినా కూడా టెన్షన్ పడితే రాడు. అంటే పరిగెత్తుతున్నప్పుడు కూడా స్థిరంగా పరిగెత్తాలి అని చెప్తున్నాం మనం వాడికి, అంతేనా? అట్లాగే భూమి ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది, స్థిరంగా తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుకుంటూ భూమి సూర్యుడు చుట్టూ కూడా ఎట్లా తిరుగుతుంది? ఆ ఇమాజినరీ యాక్సెస్ అంటారు దాన్ని. అసలు కొంచెం కూడా గతి తప్పకుండా, రూట్ మ్యాప్ లేకుండానే చక్కగా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుందా? అందుకు భూమిని సుస్థిరమైంది అన్నారు. గోవు కూడా, గోవు నడిచేటప్పుడు అంటే ఆవు నడిచేటప్పుడు స్థిరంగా నడుస్తుంది కాబట్టి గో శబ్దం దానికి కూడా వర్తిస్తుంది. ఈ రెండింటికంటే ఇంకా గొప్పగా ఏమిటంటే ఇంద్రియాలు గోహ అన్నారు. ఇంద్రియములను గోహ అని ఎందుకన్నారంటే ఇంద్రియములు కూడా స్థిరంగా ప్రవర్తిస్తాయట. మనం చెప్పుకుంటున్నాం కదా, భగవద్గీతలో చెప్పుకుంటున్నాం కదా, స్థిరమైన ప్రవర్తన కలిగింది ఇంద్రియంలో మనం ప్రవర్తించామంటే అది మనం దాటించేస్తుంది. భౌతికం నుండి అభౌతిక స్థితికి, ఆ చంచలత్వం నుండి స్థిరత్వానికి దాటించేది ఏది ఉందో అది ఇంద్రియం. ఇప్పుడు మన ఇంద్రియానికి ఆ గంగ చేరాలి. ఎక్కడి నుండి? సచ్చిదానంద స్మృతి అనే అధిష్టానముల పాదముల దగ్గర నుండి ఇక్కడ మన ఇంద్రియ స్థానం దాకా ఆ గంగను తీసుకురావాలి మనం. ఆ తీసుకొచ్చే లోపల ఏమవుతుంది? కథలో ఎట్లాగూ భగీరథుడు శివుడు కావాల్సి వచ్చింది. అంటే గంగను ధరించేవాడు ఒకడు ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి, హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఒక్కసారి హై వోల్టేజ్ వస్తే ఏమవుతుంది? పరికరం పాడైపోతుంది, అప్లయన్స్ పాడైపోతుంది. మనం ఏం చేస్తున్నాం? దానికి వోల్టేజ్ స్టెబిలైజర్ పెడుతున్నాం మధ్యలో. అవునా? అట్లాగే ఇప్పుడు గంగ భూమి మీదకి దిగితే భూమి అతలాకుతలం అవుతుంది కాబట్టి మన ఇంద్రియాలకు ఆ సచ్చిదానంద స్మృతిని అందించాలి, చైతన్యవంతం చేసి. అది అందించే లోపల వోల్టేజ్ స్టెబిలైజేషన్ కావాలి. ఎందుకు కావాలి? చైతన్యం చాలా మంచిది కదా, సచ్చిదానంద స్మృతి యొక్క చైతన్యము. దానికి ఎందుకు స్టెబిలైజర్ కావాలి మనకు అంటే, ఇప్పుడు ఒక ఉపమానం చెప్పుకుందాం మనం. ఒక ఆవిడకి వాళ్ళ ఆయన మీద బాగా చికాకుగా ఉందట. ఎప్పుడు భార్యాభర్తల గురించే చెప్తారు, ఎందుకంటే మీకు అది బాగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాడు వీడు. ఆయన మీద బాగా చికాకుగా ఉందట. ఆయన ఒక గిన్నెలో గులాబ్ జామ్ పట్టుకురమ్మని అడిగారు. ఆ గిన్నె ఎట్లా ఉందంటే దానికి రౌండ్ బాటం ఉంది.
అయితే పెట్టుకొని వచ్చింది. తెచ్చి ఠకీమని అది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. అప్పుడు పెడితే అది రౌండ్ బాటం కదా, అంటే గుండ్రంగా ఉంది, అది ఊగుతుంది, బాగా ఊగుతుంది. ఇప్పుడు ఆవిడ గులాబ్ జామున్ తెచ్చిచ్చిందా, ఆవిడ చికాకుని కోపాన్ని చూపించిందా? చెప్పండి. ఇప్పుడు తెచ్చివ్వనంటే బాగుండదు, ఆయన అడిగితే చేయాల్సిందే కాబట్టి తెచ్చింది. కానీ తనకున్న కోపాన్ని కూడా అందులో చూపించాలి. మాట్లాడకుండా తిట్టకుండా చెప్పాలంటే ఏం చేయాలి? ఠకీమని తెచ్చి పెట్టాలి. అట్లా మనందరం ఎన్ని పనులు చేస్తుంటామండి రోజులో. పిల్లలు ఏదైనా అడిగితే చేస్తారా లేదా? ఆయన కూడా ఇంట్లో తెచ్చి ఆ వస్తువులు తెచ్చి అక్కడ టీపాయ్ మీద పారేయటము, లేకపోతే సోఫాలో పారేయటం చేస్తారా చేయరా? చెప్పండి. అస్సలు మీకు ఏదో తెలియని విషయం చెప్తున్నట్టుంది ఇక్కడ. మీరు అందరు రోజు చేసేది అందరికి అనుభవం ఉన్నదా కాదా? ఇప్పుడు అదొక ప్రవర్తన. ఏదైనా వస్తువును ఒక చోటు నుండి ఒకటి పెట్టడం ఒక ప్రవర్తన. ఆ ప్రవర్తనలో మనం ఏం చేసాం? సచ్చిదానంద స్మృతిని చైతన్యవంతం చేసుకొని చేతికి ఇచ్చి దాన్ని అక్కడ పెట్టాం. అవునా కాదా? చైతన్యం దాందా కాదా? సచ్చిదానంద స్మృతిదే కదా. ఇప్పుడు ఆ చైతన్యం మధ్యలో మనం ఒక చికాకు అనే షేడ్ ఇచ్చాం దానికి. కోపం, విసుగు, చికాకు ఇవన్నీ ప్రవృత్తి అంటారు దాన్ని. అంటే లోపల చైతన్యానికి ప్రవృత్తి అనే రంగు వేస్తే ఎట్లా వస్తుందో, లైట్కి మనం బల్బుకి కలర్ వేస్తే కలర్ లైట్ వస్తుందా లేదా? లైట్కి ఎప్పుడైనా కలర్ ఉంటుందా? ఉండదు. వెలుగుకేం రంగు ఉండదు. కానీ మనం బల్బుకి రంగు పెడతాం, అప్పుడు అది రంగులాగా వస్తుంది. మనకు రంగురంగుల బల్బులు పెట్టుకొని మురిసిపోతుంటాం. అట్లాగే రంగురంగుల త్రిగుణాత్మక ప్రవృత్తితో చేష్టలు చేసి మురిసిపోతున్నాం. మనం మురిసిపోతున్నామో చికాకు పడుతున్నామో తెలియటం లేదు. ఇప్పుడు ఆ చికాకును వ్యక్తం చేస్తున్నామా, ప్రవర్తన చేస్తున్నామా చెప్పండి? సచ్చిదానంద స్మృతి అనే చైతన్యాన్ని చికాకు రూపంలో మనం ప్రవర్తింపజేస్తున్నాం. పెద్ద దోషమా కాదా? ఇప్పుడు దాని ద్వారా ఏమైంది? ఏ సచ్చిదానంద స్మృతిని మనం గ్రహింపులోకి తీసుకోవాలో అది మనకు టెన్షన్, విసుగు, కోపం, చికాకు రూపంలో కనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇది గంగ అంటే మన ప్రవర్తనలోకి వస్తుంది. ఆ చైతన్యం మన ప్రవర్తనలోకి రావటం గంగ. కానీ మన ఇంద్రియాలు చికాకు పడటానికో కోపంగా ప్రవర్తించడానికి డిజైన్ చేయబడలేదు. అవి ఎట్లా డిజైన్ చేయబడినాయి? చక్కగా చెయ్యేం చేస్తుంది? పట్టు విడుపు ఉంది దానికి. చికాకుగా పట్టుకోవాలా, చికాకుతో పనిచేయాలా అది లేదు దానికి. దానికి ఏముంది? పట్టు విడుపు ఉంది. ఆ పట్టు విడుపులో సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపు నీకు ఇస్తుంది. ఈ చేయి కదులుతోందంటే నాకు చైతన్యం యొక్క గ్రహింపు ఇవ్వటానికి ఇది డిజైన్ చేయబడితే, అవే ఇంద్రియాలను చక్కగా వాడుకోకుండా మనం ఏం చేస్తాము? ఎప్పుడు చూసినా ఏదో ఒక త్రిగుణాత్మక ప్రవృత్తిని కల్పించుకొని దాన్ని ఆడిస్తున్నాం అన్నమాట, అదరగొట్టుకుంటున్నాం. అట్లా అవుతుంది కాబట్టే మన జీవితం అంతా టెన్షన్ గా విధ్వంసకరంగా ఉంది. ఎట్లా ఉంది? చాలా ప్రశాంతంగా ఉన్నారా అందరూ? లేరు. ఎందుకు లేరు? డిజైన్ ఏమో సచ్చిదానంద స్మృతి, ఇంద్రియం ఏమో చాలా తేజోవంతం, దేహం ఏమో చాలా గొప్ప డిజైన్. అది బ్రహ్మ సృష్టి. అవునా? బ్రహ్మ సృష్టి బ్రహ్మదేవుడిలాగా ఉంటుందా, మనలాగా ఉంటుందా? బ్రహ్మదేవుడిలాగా ఉండాల్సిన సృష్టిని మనం అది వాడుకొని ఇప్పుడు నాకు టెన్షన్గా ఉంది, బాధగా ఉంది, కోపంగా ఉంది, విసుగ్గా ఉంది, చికాగ్గా ఉంది, అసలు ఇంకేం చెప్పాలి? ఇంకేమైనా ఉంటాయా? ఇంతే ఉంటాయి. ఇంతే. ఇవన్నీ ఉన్నాయని ఎందుకు అంటున్నామంటే ఆ చైతన్యాన్ని తీసుకొచ్చేటప్పుడు గంగాధర లక్షణం లేక అట్లా ఉంది. అంటే ఆ భూమి మీదకి ఫోర్స్గా వస్తోంది ఆ గంగ వచ్చి ఠకీ మన గిన్నె ఊగుతుంది చూసారా, గులాబ్ జామున్ గిన్నె అట్లా ఊగుతోంది జీవితం. అట్లా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఆ గిన్నె ఆగిపోవాలంటే మనం ఏం చేయాలి? ఊపు ఆగాలి అంటే నెమ్మదిగా అట్లా చేయబెడితే అది ఆగిపోతుంది. అంతే కదా? ఏం చేయక్కర్లేదు. అంటే దాని స్థిరమైన చేతిని ఇట్లా పెడితే ఆ గిన్నె ఆగిపోతుంది. అంటే స్థిరత్వాన్ని ఇవ్వాలి దానికి. ఇది గంగాధర లక్షణం. ధరించగలగాలి. లోపల తన ఉనికిని చైతన్యవంతం చేసుకుని తాను ప్రవర్తిస్తున్నాడని గుర్తించాలి మనిషి. ఇదేమి కరెంట్ కాదు, కరెంట్ నుంచి వస్తే ఎలక్ట్రికల్ అప్లయన్స్ కాదు. దానికే అంత మనం వోల్టేజ్ స్టెబిలైజర్లు పెట్టుకొని వాటిని రక్షించుకునే అంత యుక్తి తెలివితేటలు మనకుంటే మరి మన జీవితంలో సచ్చిదానంద స్మృతి అనే చైతన్యాన్ని వాడుకుంటున్న మనము దాన్ని ఎట్లా వాడుకోవాలో కూడా తెలియకపోతే ఎట్లా? ఇది గంగాధరం. అంటే దాన్ని స్థిరంగా తీసుకురాగలగాలి. ఎప్పుడు చేయగలడా పని? శివుడికి పూజ చేస్తే శివారాధన జరగాలి ఇక్కడ. అంటే ఉపశమింపజేయాలి. శివశబ్దం శంకర, శివ, శంభు ఇవన్నీ కూడా ఉపశమే ధాతువు నుండే వచ్చినాయి. అంటే ఏం చేయాలి? కోపం వస్తుంటే నిలకడగా ఉండు ఒక్క నిమిషం. అప్పుడు నీ చెయ్యి ఎట్లా ప్రవర్తిస్తుందో చూడు.
అప్పుడు ప్రశాంతంగా ఎట్లా ఉంటావో చూడు. మనమేమనుకుంటామంటే అలజడిగా ఉంది జీవితం, ఆందోళనగా ఉంది, ఇది అర్థమైంది. కానీ ఇది పోవాలంటే బయటందరూ మారిపోతే అంతా బాగుంటుందని అనుకుంటున్నాం మనం. అట్లా జరగదు. ఆ చికాకు తన వల్ల ఉంది కానీ బయట వాళ్ళ వల్ల కాదు, విషయం వల్ల కాదు, పిల్లల వల్ల కాదు, భర్త వల్ల కాదు, లోకం వల్ల కాదు, సమాజం వల్ల కాదు, దేని వల్ల కాదు. దేనివల్ల? తను సచ్చిదానంద స్మృతిని చైతన్యవంతం చేసుకోవటంలో తనకు చేత కావటం లేదు. ఆ చేతన ఇవ్వటం ఎట్లా వస్తుంది? సాధన చేత వస్తుంది. సాధన చేత నిలకడను పొందుతాడు. నిలకడను పొంది ఎంత పని చేసినా శ్రమ ఉండదు. అక్కడ శ్రమ ఉండకుండా విశ్రాంతిగా చేసుకుంటాడు అదే పనిని. ఇప్పుడు ఇంత పని చేస్తున్నారు, మరి పోనీ పని తప్పిందా మీకు ఎవరికైనా? తప్పటం లేదు. విసుగు తప్పిందా? తప్పటం లేదు. రెండూ తప్పకపోతే ఇప్పుడు ఎట్లా? జీవితకాలం ఇవి రెండు ఉంటాయి కదా, దీన్ని ఎట్లా సాధనగా చెయ్యాలి, ప్రశాంతంగా ఉండాలో అట్లా. ఇప్పుడు మనం ఎప్పుడైనా శివుడి బొమ్మ చూశారు కదా మీరు, ఆయన ప్రశాంతంగా ఉంటాడా? గంగ నెత్తి మీద ఉన్నట్టు భారంగా ఇట్లా మోసుకుంటూ ఉంటాడా? మనం ఒక బిందె నెత్తి మీద పెడితే మన మొహం ఎట్లా ఉంటుంది? భారం తెలుస్తూ ఉంటుంది. ఆయనకట్టైనా భారం తెలుస్తోందా? తెలియటం లేదు. చక్కగా కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన ధ్యాన ముద్రలో ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? ప్రశాంతంగా ఉంటే ఆ గంగ చక్కగా వస్తుంది. వచ్చి ఏమవుతుంది? ఎట్లాగైతే మళ్ళీ జటలో బంధించి దాన్ని ఎట్లా వదిలాడు? పైప్లోంచి వదిలినట్టు ప్రెషర్, కంట్రోల్డ్ ప్రెషర్తో వదులుతున్నాడు. అట్లా మనం కూడా కంట్రోల్డ్ ప్రెషర్తో ఇవ్వాలి చైతన్యాన్ని. అక్కడ త్రిగుణాత్మక ప్రవృత్తి రాకుండా కంట్రోల్డ్ ప్రెషర్. అంటే ఆ స్టెబిలైజర్ ఎవరిప్పుడు? ఎవరు? బ్రహ్మదేవుడు అన్నారు, విష్ణు అన్నారు, శంకరుడు అన్నారు, భగీరథుడు అన్నారు. అన్ని మనమేనా చివరికి? అంటే అంతా నువ్వే, మరి ఇంకెవరు లేరు ఇక్కడ. సృష్టి అంతా నీదే కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్టెబిలైజర్ నువ్వు కావాలి. అది శివుణ్ణి పూజించటం అంటే, శివతత్వాన్ని పూజించటం అంటే ఏమిటంటే అణచివేయి. ఏ లోపల నుండి వేగం వస్తుందో ఆ వేగాన్ని ఆపగలిగితే చాలు, ఇంకేం అక్కర్లేదు. మనిషి అక్కడే ప్రశాంతం అవుతాడు. ఈ వేగాన్ని ఆపటమే ఆ గంగాధర లక్షణం మనకు చూపిస్తుంది. ఈ సాధన భారంగా తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? అబ్బా ఏదేదో చెప్తారు అన్నట్టు ఉంటుంది. ఇంత లోకంలో పనిచేస్తుంటే అట్లా అనిపించదు. సాధన గురించి చెప్తే మాత్రం అబ్బా అనిపిస్తుంది. ఇదంతా రివర్స్ అన్నమాట. ఇదేమో మనం ఒప్పుకున్నాం కాబట్టి మనం ఎంత చాకిరీ చేస్తామంటే దాన్ని వెట్టి చాకిరీ అనరు అంటారా? అనరా? స్వామివారి ఒక ఉపమానం ఏం చెప్తారంటే, ఆఫీస్లో పనిచేస్తే జీతం తీసుకుంటాడు, ఇంట్లో పనిచేస్తే జీతం ఇస్తారు ఎవరన్నా? ఆఫీస్లో 1 గంట ఉంటే ఓటీ, ఇంటికి వెళ్తే ఆవిడ ఎంత వెట్టి చాకిరీ చేయించినా సరే చెయ్యాలా వద్దా? అప్పుడు ఎవరైనా ఓటీ ఇస్తారా? ఇవ్వరు. అంటే నా పని అనుకున్న దానికేమో మనం జీతం అడగటం లేదు, బయట పని అనుకుంటే జీతం కట్టాలి కదా. అట్లా ఉంది. ఇప్పుడు మనం నా పని అని సాధన, నా పని సంసారం బయటి పని, దానికి మనం వృధాగా చేస్తున్నాం. కానీ సాధన అనేది జీవుడి సొంత పని. జీవుడు వచ్చిందే సాధన చేత తరించటానికి వచ్చాడు. ఎప్పుడైతే భగీరథుడు తపస్సు చేశాడో ఆ తపస్సులో గంగ భూమి మీదకి చేరింది. ఆ తపస్సు సాధకుడు చేయగలిగితే అది శివుడిని ఆరాధించడం. ఇట్లా ఆరాధిస్తే శివుడికి పూజ అవుతుంది. కానీ ఒక్కరోజు శివలింగానికి పూజ చేసినంత మాత్రం చేత, నిన్న మీరు అందరు శివాలయానికి వెళ్ళారా? ఏమొచ్చింది చెప్పండి? తప్పుగా అనుకోవద్దు. అసలు ఏమైనా జరిగిందా? ఏం జరిగిందో చెప్పగలరా మీరు? వెళ్ళమన్నారు, వెళ్ళాం. నీళ్లు పోయమన్నారు, పోసాం. అంతేగాని ఏమొచ్చిందంటే ఏం చెప్తారు చెప్పండి? అది దానికి ఏమన్నా ఫలితం ఉంటుందా? లాటరీ అదేమన్నా టికెట్ కొంటే వచ్చిందని చెప్పడానికి ఏం కాదు. అది అంటే దాని రూపమేమో మీకు తెలియలేదు. మంచిది, ఓ దండం పెడితే మంచిది, అంతేనా? ఇంతే విలువనా మరి హిందూ ధర్మానికి, దేవతలకు? అట్లా కాదు. ఆ తత్వాన్ని నీ దగ్గర ప్రత్యక్ష దర్శనం అంటారు దీన్ని. స్వామి యొక్క ప్రత్యక్ష దర్శనం ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే నువ్వు శివతత్వాన్ని నీ ఇంద్రియాల్లోకి ప్రవర్తింపజేస్తూ ఆ సచ్చిదానంద స్మృతిని నిలకడగా నిలుపుతావో అది నిరంతర క్రీడ అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు? నిరంతర క్రీడగా నిలపాలట దీన్ని. నిరంతరం నీ ప్రవర్తనలో సచ్చిదానంద స్మృతి యొక్క దర్శనం చేయాలి. జ్ఞానులందరూ ఈ భూమి మీద వచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ ఈ నిలకడతో పనిచేస్తారు.
లేకపోతే ఒక జీవిత కాలంలో ఒక జ్ఞాని ఒక మఠాల ఆశ్రమాలు కట్టుకున్న వాళ్ళు ఎన్ని పుస్తకాలు రాస్తారు, ఎంత వ్యవస్థ ఉంటుంది, ఎన్ని వందల ప్రవచనాలు చెప్తారు, ఎట్లా చేయగలుగుతారండి? శ్రమ ఉంటుందా వాళ్లకు? ఉండదు. దైహికంగా ఇబ్బంది ఉన్నా కూడా అది దాటేసి ప్రవర్తిస్తారు. ఎందుకంటే తపస్సులో నిలకడను పొందారు కాబట్టి, కేవలం సచ్చిదానంద స్మృతి యొక్క దర్శనాన్ని నిలుపుకున్నారు కాబట్టి. అది చేయటానికి అందరూ అర్హులే. మీరందరూ అది చేయగలరు, చేయాలి. ఇది శివారాధన అవుతుంది, గంగాధర లక్షణం అవుతుంది. దీన్ని ఎట్లా చేయాలి? చంద్రుణ్ణి నెలవంకగా పెట్టుకున్నాడట. ఇంకేం దొరకలేదు, మల్లెపూలు దొరకలేదేమో పాపం, చంద్రుడిని పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ దానికి కూడా ఒక పురాణ కథ చెప్తారు. దక్ష ప్రజాపతికి 27 కన్యలు, ఇదంతా పక్కన పెట్టి మనం క్లుప్తంగా చెప్పుకున్నాం, గడువు తక్కువగా ఉంది కాబట్టి. మనకు చంద్రుడు అంటే చెది ఆహ్లాదనే ధాతువు. ఆహ్లాదం అంటే మీకు ఆ పదం తెలుస్తుందా? ఆహ్లాదం అంటే తలకాయ ఊపుతున్నారు కానీ ఏం చెప్పట్లేదు. ఆహ్లాదం అంటే ఆనందం, సంతోషం, ప్లెజెంట్నెస్, ఇట్లాంటివి. అంటే ఒక రకమైన మానసిక ఉల్లాసం అంటాం. ఆహ్లాదం అంటే అది ఎంతైనా అంత అర్థమవుతుంది కదా, అది సరిపోతుంది. ఇప్పుడు సాధన ఆహ్లాదము కళగా. సాధన ఎప్పుడు కూడా మొహం మార్చుకుని అష్టకష్టాలు పడుతున్నట్టు ఉండకూడదు. ఎట్లా ఉండాలి? ఆహ్లాదకరంగా ఉండాలి. ఆహ్లాదం అంటే మనసుకు ఉల్లాసాన్ని కలిగించేది ఉండాలి. ఎందుకు? నా సచ్చిదానంద స్మృతిని కదా నేను నియంత్రించుకుంటున్నాను. ఈ నియంత్రణ అంటే నాది, సెల్ఫ్ డిసిప్లిన్. అది ఎవరో నా మీద మోపింది కాదు. ఇప్పుడు ఫ్యాక్టరీలో ఉన్నారనుకోండి, ఇక్కడ పని చేస్తున్నప్పుడు రూల్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టరీ రూల్స్. మీరు చచ్చినట్టు దాన్ని పాటించాలి. నచ్చినా నచ్చకున్నా ఎట్లా ఉన్నా పాటిస్తారా లేదా? పాటిస్తారు. ఇది మీకు మీరు నియమించుకుంది కాదు, యాజమాన్యం నియమించింది. ఇక్కడ సాధనలో తన నియమాలు ఎట్లా ఉంటాయి, తన కట్టుబాటు ఎట్లా ఉంటుంది, తన నియమించిన స్వరూపం అంటే కంట్రోల్డ్ సచ్చిదానంద స్మృతిని చైతన్యవంతం చేసుకొని ప్రసారం చేయటం ఎట్లా ఉంటుంది? అది తన నియామకం. తన సచ్చిదానంద స్మృతిని ప్రత్యక్షంగా దర్శనం చేస్తూ నేను ప్రవర్తిస్తున్నా. ఒక చెయ్యి కదిలినా, కాలు కదిలినా, మాట మాట్లాడినా, ఏ చేస్తున్నా సరే సచ్చిదానంద స్మృతి యొక్క దర్శనంతో జీవితం గడుపుతున్నా. ఇది సజీవం అంటారు. సజీవ జీవితం, నిర్జీవం కాదు. ఇది సజీవంగా నిలుపుకుంటున్నాం. ఇది ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే చంద్రుణ్ణి అక్కడ ఆభరణంగా, ఆభూషణంగా పెట్టుకున్నాడట శివుడు. అంటే సాధన ఆహ్లాదమే తనకు కళ. తర్వాత ఏమంటున్నారు? ఫాలనేత్ర అంటున్నారు. ఫాలనేత్ర అంటే ఫాలమునందు, అంటే నుదిటి అందు నేత్రము, త్రినేత్రము ఉంది కదా ఆయనకి. త్రినేత్రంతో ఏం చేస్తాడండి ఆయన? ఒకసారే ప్రయోగించాడు, మనకు తెలిసి. ఎక్కడ? మన్మధుణ్ణి భస్మం చేశాడట. మన్మధుడు అంటే కామం, కోరిక. కోరికలను భస్మం చేస్తున్నాడట. ఫాలం అంటే నుదుటిని సంస్కృతంలో ఫాలం అంటారు. ఫాలం అంటే ఫల విసరణే ధాతు, అంటే చీల్చేది అని అర్థం. చీల్చేది వివేకం చేస్తుందట ఈ నేత్రం ఇక్కడ ఉండి. ఏది ఆత్మయో ఏది అనాత్మమో గుర్తించి, అంటే తన మీద కోరిక ఆత్మస్వరూపం, బయటి దాన్ని కోరిక అనాత్మస్వరూపం. బయటి దాని యందు కోరిక కలిగిన వెంటనే ఏం చేస్తాడు? మూడో కన్ను తెరుస్తాడు ఆయన. ఆ ఫాలనేత్రంతో దాన్ని భస్మం చేసేస్తాడట. భస్మం చేసేస్తాడంటే ఎంతో భయం వేస్తుంది మనకు. అంటే దాన్ని నాశనం చేస్తాడు. శివుడు ఏం రాసుకుంటాడండి ఒళ్ళంతా? బూడిద. ఇక్కడ ఈ పాటలో ఆయన చెప్పాడు, ఎందుకయ్యా ఈ ఏమంటున్నారు, ఈ బూడిద పూతలు. ఈ బూడిద పూతలు ఎందుకు నీకు? పౌడర్ దొరకలేదా నీకేమి? టాల్కమ్ పౌడర్ కానీ ఇంకా ఫేస్ పౌడర్స్, మేకప్ పౌడర్స్, ఎన్నో పౌడర్స్ ఉంటాయి, ఎవరు ఇవ్వనట్టున్నారు. ఏం దొరకక పాపం బూడిద పూసుకుంటున్నాడు ఆయన. ఎందుకు పూసుకుంటాడు శివుడు బూడిద? మీకు ఎవరైనా చెప్పారా? దేన్ని? కామం నశింపజేస్తే బూడిద వచ్చింది. ఆ బూడిద ఆయన ఒళ్ళంతా పూసుకుంటాడు. అవునా? ఇంకా కూడా ఆయనకి ఏమి ఇష్టం? చితాభస్మం అంటే చాలా ఎక్కువ ఇష్టం అట. ఉజ్జయిన్లో ఏం చేస్తారు? తెల్లవారుజామునే అప్పుడే ఫ్రెష్గా కాలిన చితాభస్మాన్ని తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేస్తారు. ఏమిటో ఇవన్నీ ఇట్లా చెప్పారు, భయంకరంగా చితాభస్మం ఏమిటని. అట్లా అనిపిస్తుంది కదా. దాంట్లో అర్థం ఏముంటుంది? ఎందుకు చేయాలి ఆయనకు చితాభస్మంతో అభిషేకం? సృష్టిలో అన్నీ కూడా పదార్థజాలమే ఉంది. అంతా పదార్థజాలంతో ఉంది కదా. ఈ పదార్థజాలం అంటే మ్యాటర్. మ్యాటర్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నార్
డెస్ట్రాయిడ్ అన్నారు సైంటిస్ట్. అంటే ఆ పదార్థాన్ని మనం కల్పించలేము, దాన్ని నాశనం కూడా చేయలేము. కానీ పదార్థం ఏమవుతుంది అంటే రూపాంతరం చెందుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది, అంటే మార్పు చెందుతూ ఉంటుంది. పదార్థమే నశించదు, కానీ మార్పు చెందుతుంది. ఈ పరిణామ క్రమంలో అంటే మార్పు చెందే ఈ క్రమంలో ప్రతి వస్తువుకు కూడా చివరి దశ ఎప్పుడు వస్తుంది? బూడిద చేస్తే వస్తుంది. ఇంకా తర్వాత బూడిద తర్వాత ఇంకేం పరిణామం లేదు దానికి. ఏదైనా సరే కాల్చేస్తే ఏమవుతుంది? బూడిదై కూర్చుంటుంది. ఆ బూడిదని ఇంకేమైనా చేయగలరా? చేయలేరు. ఆ బూడిద కావాలట శివుడికి. అంటే నీకు కలిగే ప్రతి కోరికను కూడా నాశం చెయ్యి. ఎట్లా? అగ్ని సంస్కారం చేయాలంటారు. చితాభస్మం ఎట్లా వస్తుందండి? శవానికి అగ్ని సంస్కారం చేస్తే చితాభస్మం వస్తుంది, అంతేనా? శవము అంటే శవం ఎప్పుడవుతుంది? దేహము. శివుడు లేకపోతే శవం అవుతుంది. శివుడు ఎవరు? సచ్చిదానంద స్మృతి. ఆ సచ్చిదానంద స్మృతి లేకుండా పోతే శవం అవుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ హిందూ ధర్మంలోని ఒక మంచి ఆచారాన్ని సందర్భంగా మీకు చెప్తాడు. మనిషి ఉదయం లేవగానే, ఎవరైనా సరే హిందూ అని కాదు, మనిషి అయితే పొద్దున లేవగానే స్నానం చేయాలని మనకొక సూచన చెప్పారు, అభ్యాసం. ఎందుకు స్నానం చేయాలి అంటే, రాత్రి నిద్రలో మనిషి ఎట్లా ఉంటాడు? సమాధి స్థితిలోకి వెళ్తారేమిటి? మొద్దు నిద్ర పోయి దాన్ని సమాధి అనకూడదు. ఆ దృష్టి ఉంటే మెలకువన ఉండగానే సమాధిలోకి వెళ్తాడు. కానీ ఏం చేస్తాడు? మొద్దు నిద్ర పోతాడు. మొద్దు నిద్ర పోయినప్పుడు స్ఫురణ ఉండదు. అపస్మారక స్థితి అంటారు, తెలుసా? అపస్మారక స్థితి అంటే ఏమిటండి? అన్కాన్షియస్ స్టేట్. అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడా లేదా? అంటే జాగరణ లేకుండా అన్కాన్షియస్ గా వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ దేహం అప్పుడు శవంతో సమానం అంటుంది హిందూ ధర్మం. అందుకే శవాన్ని ముట్టుకొని వస్తే ఏం చేస్తాం మనం? అమ్మో, ఇంకా అది ఉంది మన దేశంలో. అంటే శవాన్ని ముట్టుకొని వస్తే ఎందుకు స్నానం చేయాలంటే, ఎక్కడైతే చైతన్యం యొక్క గుర్తింపు లేదో ఆ శవము అన్న స్థితిని హిందూ ధర్మం ఒప్పుకోదు ఎప్పుడు కూడా. అందుకేం చేయాలి? శవాన్ని ముట్టుకుంటే స్నానం ఎట్లా చేస్తాము? రాత్రంతా వీడి శవంలాగా పడున్నాడు, వీడికి ఏం తెలియలేదు కనుక పొద్దున లేవగానే ఆ మురికిని వదిలించుకోవాలి. జాగరణ అంటే జాగ్రత్త అవస్థలోకి రాగానే ఏమీ ముట్టుకోకుండా ఆ పక్క చుట్టలన్నీ పక్కన పెట్టేసి, అందుకే పక్క బట్టలు మళ్ళీ పగటి పూట ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా ఏం చేయాలి? వాటిని పక్కన పెట్టేసి స్నానం చేసి ఆ తర్వాత ఇల్లు ఊడ్చుకుంటారో, పూజ చేసుకుంటారో, కాఫీలు తాగుతారో, ఏం చేస్తారో చెయ్యండి. కానీ స్నానం చేయకుండా ఏ వస్తువు ముట్టుకోకూడదు. ఆడవాళ్ళు వంటగదిలోకి అస్సలు వెళ్ళకూడదు, వంటలు అస్సలు చేయకూడదు. అది మహాపాపం. పాపం అంటే ఏమిటంటే, తన స్థితిని తాను గుర్తించని అజ్ఞానమే పాపం. పాపం అంటే ఏదో నల్లగా అనుకుంటుంది అనుకోకండి, భయంకరంగా ఉంటుందని. అజ్ఞాన స్థితి అన్నిటికంటే ఘోరమైన పాపం కదా. తెలివి లేకుండా ఉండటం ఎంత కష్టమైంది. ఒక జడ వస్తువులాగా, దానికి తెలివి లేదు కాబట్టి అది జడము. మనము నాకు తెలివి ఉంది కాబట్టి నేను చైతన్యం అన్నామా? మరి ఆ తెలివితో ప్రవర్తించాలి. కనుక శవాన్ని కాల్చిన ఆ చితాభస్మం కావాలట శివుడికి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? ప్రతి కోరికను కూడా చివరి స్థితికి తీసుకురావాలి. ఒకసారి కాశీలో ఒక అబ్బాయి బూడిదమ్ముతున్నట్ట. ఒక అమెరికన్ అడిగాట, దీని ఎక్స్పైరీ డేట్ ఏమిటి అని. దీనికి ఎక్స్పైరీ లేదయ్యా, నువ్వు ఎక్స్పైర్ అయితే వచ్చేదే ఇది అని చెప్పాడట. అట్లాగే ఎక్స్పైరీ ఉండదు దానికి, ఇంకంటే అది పరిణామం చెందదు, అది పాడవ్వదు, ఏం చెయ్యదు. అంతా దాని విభూతి అంటాం. మనం దాన్ని బూడిదనం విభూతి అంటాం. విభూతి అంటే దాని యొక్క పవిత్రత. అది ఇప్పుడు ఆ భస్మాన్ని ఫాలమునందు రాసుకుంటాడు. ఎట్లా? ఏ కంటితో, ఏ అగ్నితో ఈ దృశ్య ప్రపంచంలోని కోరికలన్నిటినీ కూడా నాశనం చేశాడో, దగ్ధం చేశాడో, ఆ విభూతి తీసుకొని ఫాలమునందు రాసుకుంటాడు, ఒళ్ళంతా రాసుకుంటాడు. అది శివుడికి ఆరాధన అవుతుంది. మీరేమి ఇచ్చినా అది గంధం పెడితే శివుడికి నచ్చదు. ఏం కావాలి? విభూతి కావాలి. మనం పోయిన వారం చెప్పుకున్నాం, భగవద్గీత చెప్పుకునేటప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? తన స్థిర స్వరూపాన్ని చక్కగా గుర్తించడానికి పెట్టుకుంటారు. ఇప్పుడు విభూతి పెట్టుకోవాలన్నా కూడా తన స్థిర స్వరూపాన్ని గుర్తించుకుంటూ చేసే ఈ ప్రక్రియయే బొట్టు పెట్టుకోవటం. ఆడ మగ భేదం లేకుండా అందరూ చెప్పండి బొట్టు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? తన స్థిర స్వరూపాన్ని గుర్తించడానికి పెట్టుకోవాలి. ఇది విభూతి యొక్క లక్షణము. ఫాలనేత్రే నమః. ఇప్పుడు ఫాలనేత్రే నమః అని మీరు అంటే
అది ఆ పుష్పము స్వామికి వెళ్తుంది. ఏ పుష్పం? మీ బుద్ధి వికాసంలో ఏ విచారణ చేత ఈ ఫాలనేత్ర తత్వాన్ని అర్థం చేసుకున్నారో ఈ బుద్ధి వికాసం అనే ఒక పుష్పాన్ని ఇప్పుడు సమర్పించండి. అది వాడిపోదు. మామూలుగా మీరు ఎన్ని పూలు పెట్టినా అన్నీ వాడిపోతాయి. నిన్న చేసిన అభిషేకం ఇవాళ ఏమవుతుందండి? నిన్న పెట్టిన పూలన్నీ ఇవాళ నిర్మాల్యం అయిపోతాయి, వాడిపోతాయి, మురిగిపోతాయి. కానీ బుద్ధి అనే వికాసం చేత మీరు ఒక్క పువ్వును పెడితే అది మాత్రం వాడిపోదు. కనుక అది ఫాలనేత్రే నమః అన్నారు. తర్వాత ఇంకేమంటున్నారు? మృగధర అంటున్నారు. మృగ చర్మాన్ని ధరించాడట ఈయన. ఈయనకేం దొరకలేదేమో, బట్టలు దొరకలేదు, బట్టలు ఇచ్చేవాళ్ళు కూడా గతి లేక పాపము మృగ చర్మాన్ని ధరించాడా శివుడు? లేదు. మృగ అన్వేషణే ధాతువు. పోయినసారి మనం చెప్పుకున్నాం ఏమిటి? కస్తూరి తిలకం ఎందుకు పెడతారు కృష్ణుడికి అని చెప్పుకున్నామా? మృగం యొక్క నాభి నుండి కస్తూరి అనే ఒక సుగంధ ద్రవ్యం వస్తుంది. అంటే తన యందే తన ఆనంద స్వరూపం ఉంది అని గుర్తించటానికి మృగ అన్వేషణ. ఎప్పుడైతే జిజ్ఞాస కలిగిందో, సాధనలో విచారణ వచ్చిందో, వాడు ఏం చేస్తాడు? అన్వేషణ చేస్తాడు. దేనికోసం అంటే సమాధానం కోసం. సమాధానం కోసం అన్వేషణ చేసినప్పుడే గురువు దొరుకుతాడు, బోధ అందుతుంది. తనకేదో ఒక పుస్తకం చేతికి వస్తుంది, ఒక ప్రవచనం వింటాడు, ఒక గురువు దగ్గరికి వెళ్తాడు, ఏదన్నా జరుగుతుంది. ఎప్పుడు? అన్వేషణ చేస్తే వస్తుంది. ఆత్మానాత్మ వివేకం చేత ఎప్పుడు అన్వేషణ చేస్తాడో అప్పుడు మృత్యుంజయ లక్షణానికి చేరుకుంటాడు. మృత్యుంజయుడంటే మృత్యువును జయించిన వాడు, మరణం లేని స్థితికి వెళ్తాడట. ఆ శివుడు మృత్యుంజయుడా? ఈ శివుడు మృత్యుంజయుడా? చెప్పండి. ఆ అనే శివుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఈ శివుడు ప్రత్యక్ష దర్శనం రూపంలో ఉన్న ఈ శివుడు మృత్యుంజయుడు. అంటే ఎట్లాగో ఏ దేహభావం, దేహాత్మ భావం చేత నేను పుడుతున్నాను చస్తున్నాను అని అనుకున్నాడో, వీడేం చేస్తాడు? సాధన విచారణ చేత ఏం తెలుసుకుంటాడు? పుట్టేది చచ్చేది దేహం, నేను కాదు. చచ్చినా నేనుంటాను, నేనున్నాననే సచ్చిదానంద స్మృతికి మరణం లేదు. ఉందా? లేదు. దేహం విడిచినా ఆ సచ్చిదానంద స్మృతి ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు అట్లాగే ఉంటుంది. దీన్ని సజీవం చేసుకోవటం మృత్యువును జయించటం. నేనున్నానన్న స్మృతిని విడిచిపెట్టకుండా ఉండాలి. ఇప్పుడు మరి జీవుడు ఎందుకు చచ్చిపోతున్నాడు? మీరే కదా 84 లక్షలు మాటికి ఒకసారి చెప్తున్నారు, భయపెట్టడానికి చెప్తున్నారు, నిజం చెప్తున్నారంటే మరణం ఎవరికి సంభవిస్తుంది అని ఒక ప్రశ్న వేసుకుందాం. పుట్టిన ప్రతి ప్రాణి జాతస్య హి ధ్రువో మృత్యుః అన్నారు భగవద్గీతలో. అంటే పుట్టిన ప్రతి ప్రాణి చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతున్నారు? అందరు సచ్చిదానంద స్మృతి స్వరూపాలే కదా, ఎందుకు చచ్చిపోవాలి మరి? అంటే వాడికి తెలియనందువల్ల వాడికి మరణం సంభవిస్తుంది. తెలుసుకుంటే మరణం లేదు. దేహము పతనం అవుతుంది. ఇప్పుడు కుక్క చచ్చిపోయినా చావే, మనిషి చచ్చిపోయినా చావే. కానీ కుక్కకేమో దాని సచ్చిదానంద స్మృతి తెలియదు, దానికి జీవుడు తెలియదు, ఏం తెలియదు, ఆలోచన లేదు. మనుషులకు కూడా అంతే కదా. మామూలు మనుషులందరికీ మాత్రం ఏమన్నా తెలుసా? తెలియదు. కానీ ఎవరికి అందుకే వాటన్నిటికీ కూడా మరణం సంభవిస్తుంది. అంటే నేనున్నానన్న స్మృతి తెలియదు, సచ్చిదానంద స్మృతి తెలియదు, ఏ చైతన్యం లోపల ఉందో దాని గురించిన అసలు ఆలోచనయే లేదు. కాబట్టి వాటన్నిటికీ మరణం వస్తుంది. కానీ ఏ సాధకుడైతే సచ్చిదానంద స్మృతి అనేది చైతన్య స్వరూపంలో ఉన్నది, సజీవమైన అంశము, ఈ దేహం అనే జడ అంశం. అంటే ఇది ఒక పరికరం లాంటిది. బట్ట ఎట్లా కట్టుకుంటామో బట్టను విప్పేస్తాం, ఎట్లాగో ఈ దేహాన్ని ధరించి వదిలేస్తున్నాను నేను అని తన మరణం లేని తన స్వరూపాన్ని గుర్తిస్తాడో. ఎక్కడ గుర్తించాలి? దేహం ఉండగా. దేహం పోయిన తర్వాత ఈ విచారణ రాదు. బుద్ధి విచారణ, ఈ విచారణ దేహం పోయిన తర్వాత ఉండదు. కాబట్టి దేహం ఉండగా అట్లా జీవించగలగాలి. అంటే కేవలం సచ్చిదానంద స్మృతినే ప్రవర్తనలో నిలిపి గంగాధర లక్షణాన్ని ప్రవర్తింపజేస్తే చివరికి ఏమవుతాడు? అది సాధన ఆహ్లాదంగా అవుతుంది తనకు, అది ఆత్మానాత్మ వివేకం అవుతుంది, అది తనకు బూడిదవుతుంది, అంటే విభూతి అవుతుంది, అదే తనకు మృగ అన్వేషణం అవుతుంది. చివరికి వాడు మృత్యుంజయుడవుతాడు, మృత్యువును జయించిన వాడవుతాడు. ఇది శివుడికి ఆరాధన. ఈ శివుణ్ణి లోపల ఆరాధన చేయాలంటే సజీవ జీవితాన్ని జీవించాలా, నిర్జీవమా? సజీవం కావాలి. ఇప్పుడు అందరు బతికేది మీకు తెలుసా? శివుడు నటరాజ స్వరూపంలో కూడా ఉంటాడు. నటరాజుని ఎప్పుడైనా బొమ్మ చూసారా మీరు? నటరాజు కాలి కింద ఒక రాక్షసుడు ఉంటాడు. వాడి పేరు ఏమిటంటే అపస్మారుడు. నటరాజు పాదాల కింద ఉండే రాక్షసుడి పేరు ఏమిటి? అపస్మారుడు. అంటే రాక్షసుడి పేరులాగా ఉందా, లక్షణంలాగా ఉందా? అది లక్షణం. అపస్మారక స్థితి.
దాన్ని అణచివేస్తున్నాడట, నాట్యం చేస్తున్నాడు. ఈ సృష్టి అంతా శివుడి యొక్క చిద్విలాసం, తోలుబొమ్మలాట కాదు ఇది. చిద్విలాసం అంటే చైతన్యం యొక్క విలాసం జరుగుతుంది ఇక్కడ. కానీ అందరూ లోకంలో ఇప్పుడు ఉర్రూతలు ఊగుతుంటారు చూసారా, ఎట్లా కరెంటు షాక్ తగిలితే డాన్సులు చేస్తే ఊగినట్టు డాన్స్ చేస్తుంటారు. అది కాదు శివుడు చేసే నాట్యం, ఆ డాన్స్ కాదు. ఆ డాన్స్ ఏమో కరెంటు షాక్ కొడితే ఊగే ఊపు. అంటే లోకమంతా హిప్ హిప్ పుర్రే అని ఎగురుతుంటారా, అది ఉత్సాహం కాదు, చైతన్యం కూడా కాదు. నటరాజు చేసేది నాట్యం అట. నటరాజు ఎట్లా నాట్యం చేస్తాడు? నృతి గాత్ర విక్షేపే ధాతువు. అంటే ఇప్పుడు ఆ నాట్యంలో, ఆ డాన్స్లో కూడా కాళ్ళు చేతులు ఆడిస్తారు. మన శాస్త్రీయ నృత్యంలో కూడా కాళ్ళు చేతులు ఆడిస్తారు. అక్కడ ఎట్లా ఉంటుంది? కరెంట్ షాక్ కొడితే వాడు ఊగినట్టు వాడు ఊగుతుంటాడు. ఇక్కడ ఎట్లా నాట్యం చేస్తారు? లయబద్ధంగా, తాళబద్ధంగా నాట్యం చేస్తారు. ఇది గాత్ర విక్షేపం అంటారు. గాత్రములు అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను ప్రేరేపణ చేస్తారు. ఎట్లా? అన్కాన్షియస్ గా కాదు, కాన్షియస్ గా తన ఎరుకలో వాటిని, ఇంద్రియాలని ప్రేరేపణ చేసి ఏది లయబద్ధంగా నాట్యం చేస్తారో అది మన నాట్యశాస్త్రం. దానికి, నాట్యశాస్త్రానికి ఎవరు ఆది దైవం? నటరాజస్వామి. అంటే నీ ప్రతి ప్రవర్తన కూడా నాట్యంలాగా చేయాలి. డాన్స్ చేస్తే, నాట్యం చేస్తే ఆనందంగా ఉంటుందా? ఎవరికన్నా కష్టంగా ఉంటుందండి? నాట్యం నేర్పించే వాళ్ళకు కూడా చెప్తారు వాళ్ళు. మనమైతే ఇప్పుడు ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అద్దం చూసుకోవాలి ఎట్లా చేస్తున్నాము చూడటానికి. నాట్యం చేసే వాళ్ళు అద్దం చూసుకోరు, ఎప్పుడు చూస్తే చేయలేరు వాళ్ళు. వాళ్ళు ఏం చూసుకుంటారు? లోపల సచ్చిదానంద స్మృతి యొక్క ప్రేరణను చూసుకుంటూ చేయటం అనేది భరతముని ఏది ప్రవేశపెట్టాడో నాట్యంలోని అర్థం అది. ఇప్పుడు నాట్యగతలు ఎట్లా చేస్తారో తెలియదు, కానీ భరతముని కనిపెట్టిన నాట్యశాస్త్రం ఎటువంటిది? లోపల కాన్షియస్నెస్ ని, అంటే తన సచ్చిదానంద స్మృతిని గుర్తించి ఆ ఇంద్రియాలను ప్రేరేపణ చేస్తే అది భరతనాట్యం అవుతుంది. ఇప్పుడు మన జీవితంలో మన ప్రతి ప్రవర్తన కూడా నాట్యం కావాలి. ఎవరి నాట్యం? నటరాజు యొక్క నాట్యం కావాలి. అపస్మారక స్థితిని అణిచివేసి స్మృతితో బ్రతకటం, సచ్చిదానంద స్మృతి అనే ఎరుకతో సజీవంగా జీవించటం. పూజ చేసినా సజీవంగా చేయాలి. ఎట్లా చేయాలి? తిట్టినా, ఏడ్చినా, నవ్వినా, కూర్చున్నా. ఎంత నీరసంగా చెప్తున్నారు మీరు. ఇంతమంది మాట్లాడితే గొంతు ఇంత చిన్నగా వస్తుందా? ఇప్పుడు చెప్పండి. తిట్టినా, నవ్వినా, కూర్చున్నా, నడిచినా, ఏడ్చినా, చచ్చినా సజీవంగా చావాలి. అది సచ్చిదానంద స్మృతి స్వరూపం అంటే. ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఆ సజీవంగా అంటే ఏమిటి? సచ్చిదానంద స్మృతిని గుర్తించి ప్రవర్తించడం. చెప్పండి. ఇది సజీవ జీవితం. మిగతా అందరిది నిర్జీవం. మేక్ ది లైఫ్ లైఫ్. సజీవంగా జీవించండి. ఇది హిందూ ధర్మం చూపించే గొప్ప తత్వం. అంటే ప్రతి దేవతామూర్తికి కూడా, ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్తే బర్హి బర్హ వసంతకం అంటే ఇక్కడ పైన పింఛం, నెవల పింఛం దగ్గర నుండి విన్యస్త పాదం దాకా కూడా ఇట్లాంటి వర్ణనయే ఉంటుంది. ఎక్కడ చెప్పినా సరే అదే వర్ణన ఉంటుంది. కానీ భౌతిక రూపాలు కావివన్నీ. ఇవన్నీ కూడా అభౌతికమైన తత్వస్వరూపాలు. ఎందుకంటే మనం కూడా అభౌతికమైన తత్వస్వరూపమే కాబట్టి. మనమేమైనా తోలుబొమ్మ అనుకుంటున్నారా? తోలుబొమ్మను ఆడిస్తున్నారా మీరు? కాదు, సజీవంగా నిలుపుకుంటున్నారు. కనుక సాధన చేతనే దీన్ని సిద్ధింపజేసుకోగలడు ఒక సాధకుడు. ఇందాక కృష్ణశాస్త్రి గారి పాటలు ఏమన్నా, అలల చేత గంగ చుట్టి తలపాగా గట్టి అన్నారు. అల చేత అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం. అల అంటే ఏమిటండి? అలవాటు అంటే ఏమిటి? అల యొక్క వాటం. అల యొక్క వాటం ఎట్లా వస్తుంది? అలవాట్లు ఎట్లా ఉంటాయంటే మనను ముంచేసేటట్టు ఉంటాయి. అల ఎట్లా వచ్చి మనను ముంచేస్తుందో అలవాట్లు కూడా అట్లాగే వస్తాయి, ఇంద్రియంలోకి వచ్చి మనను ముంచేస్తాయి. ఆ ముంచకుండా అలల చేత గంగ చుట్టి తలపాగా గంగ బట్టి తలపాగా చుట్టాడట ఆయన. అంటే అలవాట్లను నియంత్రించి, నియమించి, ఇప్పుడు నియమబద్ధంగా వాటిని చేస్తే గంగాధరుడు అవుతారు. ఏ గంగాధరుడు? ఆ గంగాధరుడా, ఈ గంగాధరుడా? ఈ అంటే వీడా మీరా? అందరూ మీకే చూపించుకోవాలా? చూపించుకోకపోతే ఎట్లా అవుతారు? కనుక ఇది శివారాధన అవుతుంది. చెప్పండి. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కొంతమంది శివాయ అంటున్నారు.
మెలిక ఎట్లా పలకాలి? శివాయ. వర్ణోద్భవ స్థానాల చార్ట్ చూసుకొని నాలుగు ఎక్కడ ఉండాలో చూసుకొని శకారాన్ని పలికి నమ శివాయ, నమ శివాయ. ఓం తత్ సత్.